నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గల జర్నలిస్ట్ కాలనీలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో కబ్జాకు గురైన స్థలం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు అధికారులను ప్రలోభపెట్టి అవినీతి రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ముసుగులో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాయకులను ప్రలోభపెట్టి భూములను కబ్జా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. పేదలకు చెందాల్సిన భూములను వారికి చెందేలా చేయడమే తన లక్ష్యమని అన్నారు. కొన్ని చీకటి శక్తులు అర్ధరాత్రులలో అవినీతి రాజ్యము అధికార పార్టీ ముసుగులో అధికారులను బెదిరించుకుంటూ అధికారులని ప్రలోభ పెడుతూ ప్రభుత్వానికి చెందిన భూములను కబ్జా చేస్తున్నారు ఆర్మూర్లో. అది మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారులని తగిన చర్యలు తీసుకోవాలని, దీనికి సరైన భద్రత కల్పించాలని, ఇది ఏదైతే ఈ భూమి కొన్ని కోట్ల రూపాయల విలువైన భూమిని కొందరు వ్యక్తులు ఒక అధికార పార్టీ ముసుగులోనో లేకపోతే అధికారులను ప్రలోభ పెట్టో లేకపోతే ఇంక ఇబ్బంది పెట్టో ఈ రకంగా పనిచేస్తున్నారు ఆర్మూర్లో. ఈ ముందే చెప్తున్నాను, ఈ దుర్మార్గులకు ఎవరైతున్నారో నేను మీకు చెప్పింది అర్థమవుతలేదురా. మొత్తానికి ఎలక్షన్ అయినా ఒక్కరోజు తర్వాతనే చెప్పిన మీ పని పడతా అని. మీరు మళ్ళీ అక్కడక్కడ చీకట్లలో మంత్రాలు ఎత్తున్నారు కదా కొడుకులారా. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు ఆర్మూర్లా. ఎవడైతే ఆడిపోట్టోడు చిట్టోడు అనుకుంటా మాటలు మాట్లాడుతున్నారు ఆర్మూర్లా. సబ్కాం కరుంగతంలో ఇంకా ఒక్కొక్కరిని వదిలేది లేదు. ఒకవేళ అధికార పార్టీ ముసుగులు అవసరమైతే మీరు అనుకుంటున్నచ్చు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, అవసరమైతే ఏసీబీ డైరెక్టర్ గారు కలుస్తాను. మీరు ఏమేమి తప్పుడు పనులు చేస్తున్నారు ఆర్మూర్లో అన్నింటిని బయటికి తీస్తా. ఎట్లయితే ఈ మధ్యన మళ్ళీ మొదలు పెట్టారో ఈ ఆట సాగనివ్వను. ఏదైతే పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి, పేదలకు ఇంకా సరైన పిల్లలకు స్కూల్స్ కావాలి, హాస్టల్స్ కావాలి, లేకపోతే ప్రజలకు పార్క్స్ కావాలి. మాకు ప్రభుత్వానికి భూములు దొరకక విలవిల్లాడుతుంటే ఈ రకంగా వందల కోట్ల భూములు కబ్జా అయితే ఊరుకునే సమస్య లేదని అధికారులకు చెప్పడం. అధికారులు కూడా వెంటనే తగిన యాక్షన్ ప్లాన్లకు దిగారు. కొన్ని చీకటి శక్తులు